నమస్కారం, సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. వాసంతి మృతికి కారణమైన మానవ మృగాలను వెంటనే శిక్షించాలి. రాయలసీమ విద్యార్థి సంఘాలు మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేయాలి. అత్యాచార ఘటనలు చేయడానికి భయపడేలా శిక్షలు అమలు చేయాలి. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామానికి చెందిన బోయ వాసంతి మృతికి నివాళులర్పిస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పోతులపాడు నాగరాజు మాట్లాడుతూ 8 సంవత్సరాల వాసంతిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. అంతేకాకుండా ఆ చిన్నారి వాసంతి మృతదేహం ఇంతవరకు ఆచూకీ లభించకపోవడం చాలా బాధాకరమని, వాసంతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ రాయలసీమ యువ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో గోనిగిన్ల హైస్కూల్ విద్యార్థినులతో బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ తాలూకా అధ్యక్షులు పాండు, రాయలసీమ యువ విద్యార్థి ఫెడరేషన్ మండల అధ్యక్షులు పూర్ణ, దినకర్, షాదిక్, రవి, గజేంద్ర మరియు విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ సూర్య. చూడండి